ప్రస్తుతం మనతో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అనే డాక్యుమెంట్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల రాబోయే తరాలకి ఎంత మేర లబ్ధి చేకూరే అవకాశం ఉంది? అసలు ఏ విధంగా ఈ 2047 డాక్యుమెంట్పై మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? గతంలో కనుక మనం చూసుకుంటే 2020 అని చెప్పి విజన్ 2020 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2020 అని చెప్పి పెడితే అందరూ అవహేళన చేశారండి. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా చలానమైన అయిన వాళ్ళు కానీ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అందరూ అవహేళన చేసి మాట్లాడారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజన్ 2020 అని చెప్పి ఒక మహానగరాన్ని ఆయన చూస్తే జనాలందరూ కూడా అక్కడ ఉన్న రాళ్ళు రప్పులు కొండలు గుట్టలు చూశారు. అదే మహోన్నతమైన వ్యక్తులకే ఒక మహోన్నతమైన ఆశయం ఉంటుంది అనడానికి ఇది ఒకటి నిదర్శనం అండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏమని, మేమందరం కూడా ట్రైనింగ్లు కానీ వెళ్తే అక్కడ మేము రాళ్ళు రప్పలు చూసేవాళ్ళము, కానీ అందులోనే ఒక మహా అద్భుతమైన నగరాన్ని చూశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. అంటే ఒక మహోన్నతమైనటువంటి ఆశయం ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలడు. అలాగే అవి అర్థం చేసుకోవడానికి కూడా ఎదుటి వాళ్ళు కూడా అంతటి ఉన్నతమైనటువంటి ఆలోచన ఉన్నవాళ్లే అది అర్థం చేసుకోగలరు. ఇకపోతే ఇప్పుడు మనం కనుక 2047 గురించి మాట్లాడుకుందాం. గతంలో 2020 విజన్ ఏదైతే సైబరాబాద్ ఇప్పుడు ఉన్నదో, ఈరోజు కనుక దేశంలోనే హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అంత స్థాయికి ఎదగడానికి కారణం సైబరాబాద్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచన విధానము, ఆ రోజు కొండలు గుట్టలు అన్నీ తవ్వి తొలిచి ఒక మంచి మహానగరాన్ని, ఒక ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి మహానగరాన్ని అక్కడ నిర్మించగలిగారు. ఈరోజు కొన్ని లక్షల మంది అక్కడ ఉపాధి అవకాశాల కోసం వెళ్తున్నారు. కొన్ని లక్షల కుటుంబాలు అక్కడ బ్రతుకుతున్నాయి. కొన్ని లక్షల మంది అక్కడ జీవనోపాధి కోసం పరుగులు పెడుతున్నారు. ఈరోజు ఎవరైనా ఏదైనా చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు చదువుకున్నారు అంటే హైదరాబాద్లో జాబ్ ఎత్తుకుంటున్నారు. అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కృషి. అందుకే ఆయన్ని నిత్య కృషి వలుడు అని అంటారు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉందో, ఆంధ్రప్రదేశ్ విభజింపబడిన తర్వాత నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను కూడా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అప్పట్లో రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి అని చెప్పి ఒక రూపకల్పన చేసి 34,000 ఎకరాలని రైతుల ద్వారా రూపాయి కూడా చెల్లించకుండా వాళ్ళ దగ్గర నుండి ల్యాండ్ పూలింగ్లో భూమిని సేకరించి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని కట్టి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దాలని చూశారు. దానిలో భాగంగానే అడుగులు వేశారు. ఐకానిక్ టవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ అద్భుతమైనటువంటి మహానగర నిర్మాణం మీరు మాస్టర్ ప్లాన్ చూసే ఉంటారు. ఇకపోతే విశాఖపట్నం అండి, ఐటీ హబ్గా మార్చాలని చెప్పి ఆయన మిలీనియం టవర్స్ కూడాను అక్కడ ప్లాన్ చేసినటువంటి వైనం అవన్నీ కూడాను ఆయన విజనరీకి నిదర్శనం అండి. ఆయన విజనరీ ఆలోచనలకి నిదర్శనం అది. ఇకపోతే ఇప్పుడు 2047 ఇప్పుడు కూడా చాలామందికి ఇది డైజెస్ట్ కాదు. ఎందుకు అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి, రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన ఉన్న వాళ్ళకి, సంపద సృష్టించగలిగే వాళ్ళకు మాత్రమే విజన్ 2047 అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఏవైనా చవాకులు పేలినా మాట్లాడినా వాళ్ళ అవగాహన లోపం అనుకోవాలి. ఇక నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో హైదరాబాద్ని ఎలాగైతే డెవలప్ చేశాడో అలాగే ఆంధ్రప్రదేశ్ను కూడాను అక్కడ వైజాగ్ని కానివ్వండి, ఇక్కడ అమరావతిని కానివ్వండి, ఇటు రాయలసీమ ఏరియాని కానివ్వండి ఖచ్చితంగా ఆయన డెవలప్ చేస్తారు. 2047 ఖచ్చితంగా మన కళ్ళ ముందే ఆ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పుకునే రోజు కూడా వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే ముఖ్యంగా ఈరోజు పరిపాలన 2047 విజన్కి అనుగుణంగా ముందుకెళ్తా ఉందా? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కానీ, నారా లోకేష్ గారి ఆలోచనలు కానీ, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ గ్రామీణ శాఖ అభివృద్ధికి సంబంధించి ఆయన కూడా ఒక మంత్రిగా కూడా డిప్యూటీ సీఎంగా ముందుకెళ్తూ ఉన్నారు. వీళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది? 2047 విజన్కి అనుగుణంగానే ఉందంటారు? ఖచ్చితంగా ఆ 2047కు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారని డిప్యూటీ సీఎం గారు కూడాను గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా గ్రామాల అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన నిధులు కేటాయించడం కానివ్వండి, పనులు శరవేగంతో జరుగుతుండటం కానీ మీరు చూసే ఉంటారు. ఆయన కూడా ముఖ్యమంత్రి గారికి అడుగుజాడల్లోనే ఆయన ఏదైతే ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమం జోడెద్దు బండ్లలాగా నడుపుకుంటూ వెళ్తున్నారో దానికి సహాయ సహకారాలు అందిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడాను ఆయన ఆలోచన విధానం కూడాను ఏ కాడికి అభివృద్ధి సంక్షేమం
వీటి మీద దృష్టి పెట్టి పని చేయాలి, రాష్ట్రం కోసం ఏదో ఒకటి చేయాలని తపంతో పనిచేసేటువంటి వ్యక్తులండి వీళ్ళు. ఇకపోతే లోకేష్ అన్న మనం చూస్తున్నాము, ఒక వారం రోజుల పాటు విదేశీ యాత్రలు చేశారు అంటే నెక్స్ట్ వీక్లో ఆయన పరుగులు పెట్టిస్తున్నారండి. వాళ్ళ కంపెనీల వెనక ఆయన పరుగులు పెడుతున్నారు ముందు, ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఈయన వెనకాల పరిగెట్టుకుంటూ ఆంధ్రాకు వస్తున్నారండి. అది ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉన్న నాయకుల యొక్క లక్ష్యం. ఒక మాటలో చెప్పాలంటే ఐటీ మినిస్టర్గా కానివ్వండి, విద్యాశాఖ మంత్రిగా కానివ్వండి, లోకేష్ అన్న రాష్ట్రంలో ఒక పెను మార్పులు తీసుకొచ్చారనడంలో ఏమాత్రం సందేహం లేదండి. నిన్నగాక మొన్న మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఈవెంట్ పెట్టడం అంటే పేరెంట్స్ ఆలోచనలో ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రజెంట్ నవేడేస్ ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించడానికి ఏ తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు, బికాజ్ ఆఫ్ బెస్ట్ ఎడ్యుకేషన్ దొరకడం లేదనేది. కానీ దానికి ఏమాత్రం కూడా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా మేము గవర్నమెంట్ స్కూళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తామని చూపించడంలో లోకేష్ అన్న సఫలమయ్యారని నేనైతే అంటాను. ఎందుకంటే పేరెంట్స్ టీచర్స్కి నార్మల్గా స్కూళ్ళల్లో పేరెంట్స్ మీటింగ్ అని జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో, కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అది ఒక భారీ ఎత్తున ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఆయా శాఖల ప్రజాప్రతినిధులు కానివ్వండి అక్కడ భాగస్వామ్యమై అక్కడ పేరెంట్స్ ఆలోచన విధానం ఎలా ఉంది, పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు, అలాగే సేమ్ వే పిల్లలు ఏమడుగుతున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి, బెస్ట్ ఎడ్యుకేషన్ అందుతుందా లేదా, అలాగే ఉపాధ్యాయులు వాళ్ళకి అక్కడ స్కూళ్ళకి సంబంధించిన నీడ్స్ ఏమైతే ఉన్నాయి, ఒకవేళ ఉపాధ్యాయుల కొరత ఉందా, ఇంకా బెస్ట్గా బెటర్గా ఏం చేయగలమనే దానికోసం ఆ మెగా ఈవెంట్ని పెట్టడం జరిగింది. ఇంతవరకు ఎన్నడూ కూడా మనం చూడలేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది విద్యా వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయని అని చెప్పుకోవడానికి. ఇకపోతే ఐటీ గురించి ఇప్పుడే చెప్పుకున్నాము, ఐటీ శాఖను పరుగులు పెట్టిస్తున్నారు లోకేష్ అన్న. అలాగే ఒక మాటలో చెప్పాలంటే విజన్ 2047 ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడే 6 నెలల్లోనే అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఇంకొక వైపు, రెండింటినీ కూడా సమన్వయపరుచుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చుకుంటూ ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా 2047 అనేది నెరవేరుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రావతికి అలాగే అమరావతికి కూడా గుర్తింపు వస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.